హలో ఫ్యామిలీస్, నేను పచ్చి కొబ్బరి బెల్లం కలిపి లడ్డు చేసిన అండి. కళాయి పెట్టి కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ కేజీ బెల్లం ఇట్లా పగలగొట్టుకొని పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నా అండి. తర్వాత కొబ్బరిలో కొంచెం తురుము ఉంటే మిక్సీలో వాటర్ వేసి చిన్న గ్లాసు ఒక వాటర్ వేసుకున్నా అండి. తర్వాత బెల్లం కరిగించి మనం కంటైనర్ హెల్ప్ తోటి బెల్లం సిరప్ని వడగట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత స్టవ్ మీద బెల్లం సిరప్ని కొంచెం పాకం చేసుకునే వరకు ఉడికించుకోవాలి. బెల్లం సిరప్ని కొంచెం తీగ పాకం లాగా వచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, రెండు టెంకాయలు తీసుకున్నా అండి. 2 టెంకాయలని పగలగొట్టి 4 చిప్పలతోటి కొబ్బరి లడ్డు మెత్తగా కోసి ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా బ్లైండ్ చేసుకున్నా. తీగ పాకం వచ్చిన తర్వాత బెల్లంని కొంచెం బెల్లం సిరప్లో ఈ కొబ్బరి తురుముని వేసేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బెల్లంని ఉడికించుకోవాలి. అంటే పచ్చి వాసన పోయి బెల్లం పాకంలో కలిసి చక్కగా ఉడుకుతుంది. తర్వాత 4-5 యాలకులు కొంచెం పుట్నాలు వేసి పొడి చేసుకొని దీంట్లో వేసుకున్నా అండి. అది కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా ప్యాటర్న్ రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. దగ్గర వచ్చిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసానండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయండి. నేను 2 స్పూన్లు వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి లడ్డు. బాగా నెయ్యి కరిగి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొబ్బరి ఉండలు ప్యాటర్ను రెడీ అవుతుంది. అలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఇప్పుడే స్టవ్ ఆపాం కాబట్టి